15 పాత డ్రెస్సులతోనే పాఠశాలలకు వచ్చారు విద్యార్థులు. కొత్త యూనిఫామ్లు అందక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. గడువు దాటినా పూర్తి స్థాయిలో స్కూళ్లకు యూనిఫామ్లు, కిట్లు అందలేదు. ఎడ్యుకేషన్ కిట్లు ఎక్కడ? 9 నుంచి 24 రకాల వస్తువులు ఏమయ్యాయని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది ముమ్మాటికి సర్కార్ నిర్లక్ష్యమేనని మండిపడుతున్నాయి. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న రేవంత్ ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, మరి విద్యార్థుల యూనిఫామ్ కష్టాలపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య 15 ఆగస్టు అయినా కానీ ఈ రోజు వరకు కూడా విద్యార్థులకు యూనిఫామ్స్ అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు ఇంకా యూనిఫామ్స్ అందకపోవడంతో ఇటు చినిగిన పాత బట్టలతోనే విద్యార్థులు పాఠశాలలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 15 ఆగస్టు జూన్ 15 పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడిచినా కానీ విద్యార్థులకు ఇంతవరకు పాఠశాలకు సంబంధించి చేరినా కానీ ఇటు 15 ఆగస్టు లోపు యూనిఫామ్స్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినా కానీ ఇంతవరకు అందకపోవడంపై ఇటు విద్యార్థి సంఘం కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు విద్యార్థులు అదే పాత యూనిఫామ్స్ కావచ్చు, ఇటు ఆ చినిగిన యూనిఫామ్స్ కూడా వేసుకుని వచ్చిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోవైపు ఇటు కొంతమంది యూనిఫామ్స్ రాక వాటి చిరిగిన యూనిఫామ్స్ ఉండడంతో అటు సివిల్ డ్రెస్లో కూడా ఇటు పాఠశాలకు హాజరైన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఇప్పటికే ఆగస్టు 15 వరకు కూడా విద్యార్థులకు సంబంధించి ఇటు ఆ కిట్లతో పాటు యూనిఫామ్స్ అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఇటు 33 జిల్లాలకు సంబంధించి ఆ యూనిఫామ్స్ అందని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ అదే చినిగిన యూనిఫామ్స్తో విద్యార్థులు పాఠశాలలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఇట్లా ఉంది. 33 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఇటు అవే విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. చినిగిన బట్టలతోనే ఇటు పాఠశాలలకు విద్యార్థులు రావడం అయితే కొంత ఒక విద్యాశాఖ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు పాఠశాల జూన్ 12న ప్రారంభమవుతుండే ఆ రోజే ఆ విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్స్ అందిస్తుండే, ఈ నోట్ బుక్స్ కావచ్చు, ఇతర అన్ని సామాగ్రి కూడా అందిస్తుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇదే తంతు నెలకొంది. ఇక్కడ చూసిన జూన్ 12 పాఠశాలలు ప్రారంభమైన కానీ వారికి యూనిఫామ్స్ కావచ్చు, బుక్స్ సంబంధించి ఆలస్యం అవుతున్న తీరుపై ఇటు ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎడ్యుకేషన్ కిట్ అందిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఎడ్యుకేషన్ కిట్ లో 24 వస్తువులు ఉంటాయని చెప్పారు. అటు ఆ యూనిఫామ్స్ సంబంధించి కావచ్చు, షూస్ కావచ్చు, టై, బెల్ట్, ఐడి కార్డు, స్టేషనరీ కిట్స్, నోట్ బుక్స్, ఇటు నైట్ డ్రెస్ కావచ్చు, ట్రాక్ సూట్ ప్యాంట్ కావచ్చు, ఇటు హాస్టల్ సంబంధించిన విద్యార్థులకు సంబంధించి బ్లాంకెట్స్ కావచ్చు, ఇతర వస్తువులు సంబంధించి 24 అంశాలకు సంబంధించిన కిట్ కూడా అందజేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా అది కూడా అందజేయలేదు. ఎప్పుడు అందజేస్తారో కూడా దానికి సంబంధించిన సమాచారం అయితే ఇంతవరకు అటు విద్యాశాఖ అధికారులు కానీ ఎవరు కూడా చెప్పని పరిస్థితి అయితే నెలకొంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్న విద్యాశాఖలో ఇటు పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తా ఉందని కూడా ఇటు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రణాళిక లేదు, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఇట్లాంటి జరుగుతుందని కూడా అటు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూన్ 17న రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు సంబంధించి నాణ్యమైన దుస్తులు అందజేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. కానీ చెప్పిన మాటలు మాత్రము అటు ఇంతవరకు కూడా అమల్లోకి రాని పరిస్థితి అయితే నెలకొంది. అదే పాత చినిగిన యూనిఫామ్స్ వేసుకొని స్కూళ్లకు రావడంతో అటు తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చినిగిన బట్టలతోనే విద్యార్థులు స్కూళ్లకు వచ్చే దృశ్యాలే కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక కిట్లకు సంబంధించి ఇటు విద్యార్థులకు ఇస్తామన్న కిట్లు కూడా ఇంతవరకు దానికి సంబంధించిన ఊసే లేదు. ఇటు ఇప్పటికే 2 సార్లు జూన్ 15న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. జూన్ ఎండింగ్ కావచ్చు, జూలై ఫస్ట్ వీక్ లోనే ఇస్తామని చెప్పారు. మరొకసారి ఆగస్టు
15th అని చెప్పారు. కానీ ఆగస్ట్ 15th వచ్చినా కానీ ఇంతవరకు పాఠశాలకు సంబంధించి యూనిఫామ్ చేరలేదు. యూనిఫామ్ సంబంధించి కలర్ కూడా మార్చారు, బ్లూ కలర్లో కలర్ కూడా మార్చామని చెప్పారు. దానికి సంబంధించిన ఆర్డర్లు కూడా టెస్కో కాకుండా ఇతర వేరే కంపెనీ కూడా ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళా సమైక్యులకు కూడా ఇచ్చామని చెప్పారు. కానీ అక్కడ కమిషన్ కూడా కమిషన్లు కూడా గిట్టుబాటు కాక ఈ యూనిఫామ్ కుట్టుబాట్లు సంబంధించి ఆలస్యం అవుతుందని కూడా ఇటు మహిళా సంఘ సమైక్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ధర మాకు సరిపోవట్లేదు, గిట్టుబాటు కావట్లేదు అని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన యూనిఫామ్స్ ఆలస్యం అవుతున్నాయి అన్న కూడా అనుమానాలు కూడా తలెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూన్ 12న పాఠశాలలో ప్రారంభమైన వెంటనే కూడా ఇటు విద్యార్థులకు సంబంధించి యూనిఫామ్స్ కావచ్చు, ఇటు బుక్స్ కావచ్చు అన్ని సకాలంలో అందుతుండే. ఒక 1 వీక్ నుంచే కూడా విద్యార్థి పాఠశాలలకు ఆ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కానీ చేరుతుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పాలి. మరొక వైపు ఇటు 27,000 పాఠశాలకు సంబంధించి 4,000 కుదించాలన్న దానిపై కూడా ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేటు పాఠశాలలను బలోపేతం చేస్తారా అన్న అనుమానాలు కూడా ఇటు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ శాఖపై పూర్తిగా సమీక్ష చేయాలి. దానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి వెంటనే సకాలంలో యూనిఫామ్స్ అందించాలి అని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కోర్టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మహేష్.